గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో చార్జ్ టు మాస్ రేషియో ఈ టాపిక్, ఇంకా దీని తర్వాత మనం జేజే థామ్సన్ ఇది ఈ టాపిక్ చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ అనే టాపిక్ని డిస్కస్ చేసాము. ఇంకా దాని తర్వాత మనం ఈ చార్జ్ ఆన్ ఎలక్ట్రాన్ అనేటటువంటి టాపిక్ని కూడా డిస్కస్ చేసాము. దాని తర్వాత ఈ మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ మెథడ్ అనేటటువంటిది మనం డిస్కస్ చేసాం అనమాట, ఎలా చేశాడు అతను అనేసి. సో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం చూసాం, దాని మాస్ చూసాం, దాని ఛార్జ్ కూడా మనం డిస్కస్ చేసాం అనమాట. ఎంత ఛార్జ్ ఎలా కనుక్కున్నారు ఏంటి అనేది, ప్లస్ ఎలక్ట్రాన్ యొక్క మాస్ కూడా ఎంత వచ్చింది అదంతా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనమాట. సో ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్లో ఏ మోడల్ అయితే జేజే థామ్సన్ యూస్ చేశాడో ఎలక్ట్రాన్స్ని కనుక్కోవడానికి, అదే సేమ్ మోడల్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్నే యూస్ చేశారు. కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేసి క్యాథోడ్ రేస్కి బదులు కెనాల్ రేస్ని జనరేట్ చేశారు. కెనాల్ రేస్ అంటే ఏంటంటే యానోడ్ రేస్ అనమాట. సో క్యాథోడ్ రేస్లో మనకి ఎలక్ట్రాన్స్ గురించి తెలిసింది. ఇక్కడ మనం కెనాల్ రేస్ అంటే యానోడ్ రేస్లో మనకి ప్రోటాన్స్ గురించి న్యూట్రాన్స్ గురించి మనకి తెలుస్తుంది. మెయిన్గా ప్రోటాన్స్ గురించి మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద మోడిఫైడ్ క్యాథోడ్ రే ట్యూబ్ లెడ్ టు ద డిస్కవరీ ఆఫ్ కెనాల్ రేస్ క్యారింగ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. అంటే కెనాల్ రేస్ నుంచి అంటే యానోడ్ నుంచి వచ్చినటువంటి ఈ రేస్లో పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయంట. పాజిటివ్లీ చార్జ్ అంటే పార్టికల్స్ వచ్చినాయి. సేమ్ ఎలాగైతే క్యాథోడ్ రే నుంచి ఎలక్ట్రాన్స్ మనకి జనరేట్ అయిందో జేజే థామ్సన్ మోడల్లో, అలాగే ఇక్కడ కెనాల్ రేస్ నుంచి మనకి పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ జనరేట్ అయింది అనేసి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ అవి టోటల్గా క్యాథోడ్ రేస్కి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పాయింట్ ఇచ్చాడు ఇక్కడ, అది చూద్దాం. అవి క్యాథోడ్ రేస్ అంటే ఎలక్ట్రాన్స్కి ఇవి ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నాయి అనేది మనం చూద్దాం. అన్లైక్ క్యాథోడ్ రేస్ అంటే క్యాథోడ్ రేస్ లాగా కాకుండా మాస్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ గ్యాస్ ప్రెజెంట్ ఇన్ ద క్యాథోడ్ రే ట్యూబ్. మనం డిస్కస్ చేసాం జేజే థామ్సన్ మోడల్లో. క్యాథోడ్ రే ట్యూబ్లో మనకి గ్యాసెస్ని ఫిల్ చేసాం, మనం గ్యాసెస్ని ఫిల్ చేయడం చూసాం అనమాట. సో ఏ గ్యాస్ ఫిల్ చేసినా అందులో నుంచి క్యాథోడ్ దగ్గర నుంచి జనరేట్ అయిన పార్టికల్స్ మాత్రం సేమ్ మనకి కనిపించినాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క పాజిటివ్ అయాన్ టైప్ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఒక గ్యాస్ నైట్రోజన్ ఫిల్ చేస్తే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ జనరేట్ అయింది. హీలియం గ్యాస్ జనరేట్ చేస్తే ఇంకో టైప్ ఆఫ్ పాజిటివ్లీ అయాన్, అవి కూడా పాజిటివే ఇవి కూడా పాజిటివే, కానీ వాటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో కానీ అక్కడ జేజే థామ్సన్ మోడల్ క్యాథోడ్ రే ట్యూబ్లో మాత్రం ఎలాంటి గ్యాస్ యూస్ చేసినా మనకి సేమ్ టైప్ ఆఫ్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ వచ్చినాయి, మనకి పార్టికల్స్ వచ్చినాయి. వాటిని మనం ఎలక్ట్రాన్స్ అన్నాం మాత్రం. కానీ ఇక్కడ మాత్రం పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఫామ్ అవుతున్నాయి కెనాల్ రేస్ నుంచి. కానీ ఆ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ సేమ్ కావు. ఒక్కొక్క గ్యాస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ మనకి జనరేట్ అవుతున్నాయి అన్నమాట. సో దీస్ ఆర్ సింప్లీ పాజిటివ్లీ చార్జ్డ్ గ్యాషియస్ అయాన్స్ అన్నమాట. ఇవి జస్ట్ సింపుల్గా గ్యాసియస్ అయాన్స్ యొక్క పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ అన్నమాట. సో ద చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ దీస్ పార్టికల్స్ డిపెండ్స్ ఆన్ ద గ్యాస్ ఫ్రమ్ విచ్ దీస్ ఆరిజినేట్. అంటే ఏంటంటే సో వాటి యొక్క ఏ అయాన్స్, ఒక గ్యాస్ తీసుకుందాము, ఆ గ్యాస్ యొక్క పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ జనరేట్ అయినటువంటి పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ వాటి యొక్క మాస్ చార్జ్ టు మాస్ రేషియో తీసుకుంటే అవి సింపుల్గా ఆ గ్యాస్ నుంచి జనరేట్ అయినటువంటి అయాన్స్గా మనకి తెలుస్తుంది అనమాట.
అంటే ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క టైప్ అనమాట. ఆల్మోస్ట్ ఆ గ్యాస్ మాలిక్యూల్స్కి ఎంత అయితే మాస్ ఉందో ఈ అయాన్స్కి కూడా ఆల్మోస్ట్ అంతే మాస్ మనకి కనిపిస్తుంది. చార్జ్ టు మాస్ రేషియో ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, సమ్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ క్యారీ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అన్ని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. డిఫరెంట్ గ్యాసెస్ని ఆ క్యాథోడ్ రే ట్యూబ్లో ఫిల్ చేసి లో ప్రెషర్ దగ్గర వాటిని డిశ్చార్జ్ చేస్తే, ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ చేస్తే ఒక్కొక్క గ్యాస్ నుంచి ఒక్కొక్క అయాన్, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ జనరేట్ అయింది. వాడి యొక్క డేటా అంతా నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకుని ఆ డేటాని ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీని దానిలోంచి కామన్ తీయచ్చు అనేసి తెలిసింది. అంటే ఒక గ్యాస్ నుంచి సపోజ్ ఆ ఫిక్స్డ్ క్వాంటిటీ ఎక్స్ అనుకున్నాం అనమాట. సో ఒక గ్యాస్ నుంచి జనరేట్ అయింది 2x ఉంది, ఇంకో గ్యాస్ నుంచి జనరేట్ అయింది 3x ఉంది, ఇంకో గ్యాస్ నుంచి జనరేట్ అయింది 4x ఉంది. అలా మల్టిపుల్ ఆఫ్ ఒక ఫిక్స్డ్ వాల్యూ అనమాట ఎక్స్ అనమాట. సో మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్. ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది ఎక్స్ అనుకుంటే మనం ఒక గ్యాస్ నుంచి ఎక్స్ వచ్చింది, అంటే హైడ్రోజన్ నుంచి సింపుల్గా ఎక్స్ వచ్చింది. హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటే అందులోంచి ఎక్స్ వచ్చింది. అది హీలియం గ్యాస్ తీసుకుంటే 2x వచ్చింది. అలాగే వేరే గ్యాస్ నైట్రోజన్ తీసుకుంటే 7x వచ్చింది. అలాగా ఒక్కొక్క గ్యాస్ నుంచి వచ్చినటువంటి అయాన్స్ ఫిక్స్డ్గా ఒక క్వాంటిటీ యొక్క మల్టిపుల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఓకే, ద బిహేవియర్ ఆఫ్ దీస్ పార్టికల్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆపోజిట్ టు దట్ అబ్జర్వ్డ్ ఫర్ ఎలక్ట్రాన్ ఆర్ క్యాథోడ్ రేస్. అంటే ఆ రేస్ని, ఆ పాజిటివ్లీ చార్జ్డ్ రేస్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి చూస్తే ఎలక్ట్రాన్స్ చుట్టూ కూడా వాళ్ళు జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్లో జేజే థామ్సన్ ఆయన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేశాడనమాట. అప్పుడు ఎలక్ట్రాన్ అంటే క్యాథోడ్ రేస్ దగ్గర వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ ఇప్పుడు ఇక్కడ కెనాల్ రేస్ దగ్గర వచ్చినటువంటి రిజల్ట్స్తో ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా మనకి రిజల్ట్స్ వచ్చినాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అవి పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి మళ్ళితే, అంటే క్యాథోడ్ రేస్లో ఏమైంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఆ రేస్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు పాజిటివ్ కనెక్షన్ దగ్గరికి, పాజిటివ్ ప్లేట్ వైపుకి అది మళ్ళిందన్నమాట. కానీ ఇక్కడ ఈ కెనాల్ రేస్ మాత్రం నెగిటివ్ టెర్మినల్ వైపుకి, నెగిటివ్ ప్లేట్ వైపుకి అవి మళ్ళినాయి అనమాట. అవి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో ఎగ్జాక్ట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా ఎగ్జాక్ట్గా ఎలాగైతే క్యాథోడ్ రేస్లో మనకి రిజల్ట్ వచ్చింది, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఇక్కడ కెనాల్ రేస్లో మనకి రిజల్ట్ వచ్చింది అన్నమాట. సో ఈ విధంగా మనకి టోటల్గా క్యాథోడ్ రేసు, ఈ యానోడ్ రేసు టోటల్గా డిఫరెంట్, ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయి అనేది మనకి తెలిసింది అనమాట. ఓకే, ఇక్కడ ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ పాజిటివ్ అయాన్ వాజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ హైడ్రోజన్. నేను చెప్పాను కదా, హైడ్రోజన్ నుంచి వచ్చినటువంటి పాజిటివ్ పార్టికల్ లైటెస్ట్ పార్టికల్ అనమాట, చాలా చిన్న పార్టికల్. అండ్ వాస్ కాల్డ్ ప్రోటాన్. అంటే హైడ్రోజన్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్ని ప్రోటాన్ అన్నాడు అనమాట. ప్రోటాన్, ఎందుకంటే హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాను, ఒక ప్రోటాను ఉంటాయి. ఓన్లీ ఒక హైడ్రోజన్, ఒక ప్రోటాన్ ఉంటాయి. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ని తీసేస్తే అప్పుడు మనకి పాజిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ని హైడ్రోజన్ నుంచి తీసేసి బయటకు పంపించేస్తే అప్పుడు ఆ హైడ్రోజన్ యాటమ్ కాస్త పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ అందులో ఉండేదేంటి, ఓన్లీ ప్రోటాన్ ఒకటే ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ని తీసేస్తే వచ్చినటువంటి ఆ కెనాల్ రేస్లో ప్రోటాన్స్ ఉన్నాయి అనేది మనకి తెలిసిందనమాట. సో దిస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ వాజ్ క్యారెక్టరైజ్డ్ ఇన్ 1919. సో దాన్ని వాళ్ళు స్టడీ చేశారు. ఆ పాజిటివ్లీ చార్జ్డ్ హైడ్రోజన్ నుంచి వచ్చినటువంటి ఆ పాజిటివ్ చార్జ్ పార్టికల్ని వాళ్ళు స్టడీ చేశారనమాట. లేటర్ ఏ నీడ్ వాజ్ ఫెల్ట్, అంటే వేరే యాటమ్స్కి చూశారు. వేరే యాటమ్స్లో అయితే సేమ్ మల్టిపుల్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి,
కానీ అయినా సరే ఆ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్‌కి సరిపోట్ల. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కౌంట్ చేస్తే ఆ ఎలిమెంట్ యొక్క టోటల్ అటామిక్ వెయిట్‌కి సరిపోవట్లేదనమాట. అప్పుడు వాళ్ళకి ఛార్జ్ మాత్రం సరిపోతుంది. కానీ అటామిక్ వెయిట్ మాత్రం సరిపోవట్లేదు. సరిపోకపోతే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ప్రోటాన్స్‌తో పాటు వేరే న్యూట్రల్ ఎలిమెంట్ అంటే న్యూట్రల్ పార్టికల్స్ కూడా ప్రోటాన్స్‌తో పాటు ఉన్నాయి అనేది వాళ్ళు ఊహించారనమాట. లేటర్ ఏ నీడ్ వాజ్ ఫెల్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పార్టికల్ యాజ్ వన్ ఆఫ్ ది కన్స్టిట్యూయెంట్ ఆఫ్ యాటమ్. ఎందుకంటే ఆ అటామిక్ వెయిట్‌కి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కౌంట్ చేస్తే అటామిక్ వెయిట్‌కి సరిపోవట్లేదు. కానీ ఛార్జ్ సరిపోతుంది. ఆ యాటమ్‌కి టోటల్‌గా ఉన్నటువంటి ఛార్జ్ ఈక్వల్ అవుతుంది కానీ దాని యొక్క అటామిక్ వెయిట్ సరిపోవట్లేదు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్‌లో. అప్పుడు వాళ్ళు ఛార్జ్ సరిపోయింది కదా, అలాంటప్పుడు ఛార్జ్డ్ పార్టికల్ ఉండకూడదు, ఇంకోటి న్యూట్రల్ పార్టికల్ ఉండాలి. కానీ వేరే న్యూట్రల్ పార్టికల్ ఉండి దానికి వెయిట్ కూడా ఉండే ఒక వేరే పార్టికల్స్ కూడా యాటంలో ఉండాలి కంపల్సరీగా. అప్పుడే అది యాటమ్ యొక్క టోటల్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మనకి వస్తుంది అనేది వాళ్ళు ఊహించారనమాట. దీస్ పార్టికల్స్ ఆ న్యూట్రల్ పార్టికల్స్ అనమాట వర్ డిస్కవర్డ్ బై చాడ్విక్ ఇన్ 1932. ఆ న్యూట్రల్ పార్టికల్స్ ఏవైతే వాళ్ళు ఊహించారో అప్పుడు ఆ సైంటిస్టులు, దాన్ని చాడ్విక్ అనే ఆయన 1932లో కనుక్కున్నాడు అనమాట. ఎలా కనుక్కున్నాడు? బై బంబార్డింగ్ ఎ థిన్ షీట్ ఆఫ్ బెరీలియం బై ఆల్ఫా పార్టికల్స్. అంటే ఒక బెరీలియం యొక్క థిన్ షీట్ని తీసుకుని దాన్ని ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ తీసుకుని ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఆల్ఫా పార్టికల్స్ని జనరేట్ చేస్తుంది. జనరల్గా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా రేస్ని జనరేట్ చేస్తుంది. సో ఆల్ఫా పార్టికల్స్ని జనరేట్ చేసేటటువంటి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని అతను తీసుకున్నాడు, చాడ్విక్ అనే ఆయన తీసుకొని ఆ ఆల్ఫా రేస్లోనే ఆల్ఫా పార్టికల్స్ ఉంటాయి. ఆ ఆల్ఫా రేస్ని థిన్ షీట్ అంటే పల్చటి బెరీలియం షీట్ తీసుకుని ఆ బెరీలియం షీట్ పైకి ఆ ఆల్ఫా పార్టికల్స్ పడేటట్టు చేశాడనమాట. సో వెన్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పార్టికల్స్ హ్యావింగ్ మాస్ స్లైట్లీ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ప్రోటాన్స్ వర్ ఎమిటెడ్. ఎప్పుడైతే ఆల్ఫా పార్టికల్స్ని బెరీలియం థిన్ షీట్ మీద పడేటట్టు చేశాడో ఇమ్మీడియట్గా అతనికి అబ్జర్వ్ చేశాడు, వేరే న్యూట్రల్ పార్టికల్స్ ఆ బెరీలియం షీట్ నుంచి బయటకు వస్తున్నట్టు అబ్జర్వ్ చేశాడు అనమాట. వాళ్ళకి టోటల్గా ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది, వాళ్ళు అరేంజ్ చేసుకుని ఉంటారు. అప్పుడు అది అందులో నుంచి వచ్చినటువంటి ఆ న్యూట్రాన్స్ అంటే ఆ న్యూట్రల్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసి వాటిని న్యూట్రాన్స్ అనేసి పేరు పెట్టాడు. హీ నేమ్డ్ దీస్ పార్టికల్స్ యాజ్ న్యూట్రాన్స్. The important properties of all these fundamental particles are given in table 2.1 అంటున్నాడు. సో ఇక్కడ టేబుల్ 2.1 అంట, ఇది టేబుల్ 2.1. ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి చెప్పాడు. ఎలక్ట్రాన్ సింబల్ ఏంటి? ఎలక్ట్రాన్కి ఈ అనమాట. దాని యొక్క ఛార్జ్ ఎంత? మైనస్ ఛార్జ్ అనమాట. ఎలక్ట్రాన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఛార్జ్. 1.602176 × 10⁻19 కూలుమ్స్ అనమాట దాని యొక్క ఛార్జ్. దాన్ని -1గా సూచిస్తారు, -1గా సూచిస్తారు. దాన్ని మాస్ ఎంత అంటే, ఒక ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత అంటే ఇంత 9.109382 × 10⁻31 kg అనమాట అది. సో 31 kg అంటే చాలా చిన్నదనమాట. 9.109382 × 10⁻31 kg అనమాట. సో అది ఎలక్ట్రాన్ యొక్క మాస్. ఇది ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనమాట. ఇది 0.00054 అంటే ప్రోటాన్ 1 అనుకుంటే దాని ఎలక్ట్రాన్ అందులో ఇంత పర్సెంట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత దాన్ని ఆల్మోస్ట్ 0 మాస్ కింద మనం కన్సిడర్ చేస్తాం అనమాట ఎలక్ట్రాన్. తర్వాత ప్రోటాన్ యొక్క వాల్యూస్ ఇది పీతో సూచిస్తారు. దాని యొక్క ఛార్జ్ ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, కానీ రివర్స్లో ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దాన్ని +1 అంటారు ఛార్జ్ని. దాని యొక్క మాస్, ప్రోటాన్ యొక్క మాస్ ఎంత అనమాట, 1.6726216 × 10⁻27 kg అనమాట.
దాన్ని అటామిక్ మాస్ యూనిట్లో 1.00727 అంటారు, ఏఎంయు అంటారు అటామిక్ మాస్ యూనిట్. దాన్ని అప్రాక్సిమేట్గా 1 అంటారు అనమాట. న్యూట్రాన్ గురించి మనం చాడ్విక్ ఇప్పుడే తెలుసుకుందాం మనం. చాడ్విక్ బెరీలియం షీట్ని ఆల్ఫా పార్టికల్స్తో బొంబార్డ్ చేయించి వచ్చినటువంటి పార్టికల్స్ని స్టడీ చేస్తే దానికి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది, కానీ మాస్ ఆల్మోస్ట్ ప్రోటాన్కి ఉన్న మాసే ఆల్మోస్ట్ సేమ్, కొద్దిగా ఎక్కువ, ప్రోటాన్ కన్నా కొద్దిగా ఎక్కువ మాస్ ఉంటుంది అనేసి మనం చదువుకున్నాము. సో అది న్యూట్రాన్ అనమాట. దాని యొక్క ఛార్జ్ 0, ఛార్జ్లెస్ పార్టికల్స్ అవి. రిలేటివ్ ఛార్జ్ 0 అవుతుంది. దాని యొక్క మాస్ ప్రోటాన్తో చూస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ రెండు వాల్యూస్ మనం కంపేర్ చేస్తే ప్రోటాన్ కన్నా న్యూట్రాన్కి కొద్దిగా ఎక్కువ మాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ 927 ఉంది, ఇక్కడ 216 ఉంది, ఇక్కడ అదనమాట కొద్దిగా ఎక్కువ. దాన్ని అటామిక్ మాస్ యూనిట్లో చూస్తే 1.00867 అంటారు. దాన్ని అప్రాక్సిమేట్గా 1 అంటారు అనమాట, ప్రోటాన్ లాగానే. సో అది ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాను, న్యూట్రాన్ అనమాట. దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే అటామిక్ మోడల్స్ అనమాట. అంటే యాటమ్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక ఐడియాని కొంతమంది సైంటిస్టులు ఇచ్చారనమాట. సో వాటిని చూద్దాం. సో అటామిక్ మోడల్స్ ఇప్పుడు మనకి observations obtained from the experiments mentioned in the previous sections have suggested that Dalton's indivisible atom is composed of subatomic particles carrying positive and negative charges. అంటే డాల్టన్ అనే ఆయన మనం ఏం చెప్పుకున్నాం, అల్టిమేట్గా ఏ మ్యాటర్ తీసుకున్నా అందులో చాలా చిన్న పార్టికల్ యాటమ్, ఆ యాటమ్ని ఇంకా డివైడ్ చేయడం కుదరదు అనేసి డాల్టన్ ఎప్పుడూ చెప్పాడు అనమాట. కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను వీటిని కనుక్కొని ఆ థియరీ తప్పు అనేసి మనం ప్రూవ్ చేస్తాం అనమాట. వీళ్ళు ప్రూవ్ చేశారు సైంటిస్టులు. ద మేజర్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ద సైంటిస్ట్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ వర్, అంటే ఈ ఎలక్ట్రాన్ని, ప్రోటాన్ని, న్యూట్రాన్ని కనుక్కున్న తర్వాత సైంటిస్టులకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా పార్టికల్స్ని యాటమ్ లోపల ఎలా అరేంజ్ చేయాలి. అంటే మనకి ఒక ఇల్లు తీసుకుందాం, ఇల్లు ఉంది, ఆ ఇల్లు మనం సామాను కొనుక్కున్నాం, ఆ సామాను మనం ఎలా పెట్టాలి, అలా ఈ పార్టికల్స్ని 3 పార్టికల్స్ని యాటంలో ఏ పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి, ఏ సైడ్ ఉంటాయి, ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉంటాయి, అది మనకి తెలుసుకోవాలన్నమాట. చూడండి అంత చిన్న సైజు, అంటే యాంగ్స్ట్రమ్ యూనిట్స్లో ఉంటుంది. దాని లోపల కూడా ఈ ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, ప్రోటాన్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి అనేసి ఎప్పుడు ఆల్మోస్ట్ 150 years బ్యాక్ ఎక్స్పెరిమెంట్స్ చేశారనమాట. సో టు అకౌంట్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ది యాటమ్, అంటే అది ఎందుకంటే చార్జ్డ్ పార్టికల్స్ కదా, ఎలక్ట్రాను, ప్రోటాను అనేది చార్జ్డ్ పార్టికల్స్. అవి ఎలాగంటే అలా అరేంజ్ అయిపోయి ఉన్నాయండి యాటమ్ లోపల. యాటమ్ స్టేబుల్గా ఉండదు, ఎందుకంటే ఛార్జెస్ కదా, పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ కలిసిపోయి న్యూట్రలైజ్ అయిపోద్ది, టోటల్ యాటమ్ న్యూట్రలైజ్ అయిపోద్ది అనమాట. సో అప్పుడు మనకి కరెక్ట్గా అది మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి రాదు. కాబట్టి వీటిని ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయో అలా అరేంజ్ చేయాలన్నమాట ఈ పార్టికల్స్ని యాటమ్స్ లోపల. సో టు అకౌంట్ ఫర్ ద స్టెబిలిటీ ఆఫ్ ది యాటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి వాటి యొక్క ఎగ్జాక్ట్ పొజిషన్ మనకి తెలియాలి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది తెలియాలి. సో తర్వాత టు కంపేర్ ద బిహేవియర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. అంటే మనకి మాలిక్యూల్స్ ఉంటాయి, మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్లో ఏ మ్యాటర్ తీసుకున్నా మ్యాటర్లో మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది, అది మెరుస్తుంది. ఐరన్ ఉంది, అది చాలా హార్డ్గా ఉంటుంది. సిల్వర్ ఉంది, అది కూడా గ్లిటరింగ్ ఉంటుంది దాంట్లో కూడా. సో ఈ ప్రాపర్టీస్ అన్నమాట ఫిజికల్ ప్రాపర్టీస్ అంటారు. ప్లస్ కెమికల్ ప్రాపర్టీస్ అంటే కార్బన్ ఉంది, అది మీథేన్ ఫామ్ చేస్తుంది, ఈథేన్ ఫామ్ చేస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ని అది ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ అయితే వాటర్తో రియాక్ట్ అయ్యి హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి వాటర్ ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నమాట కెమికల్ ప్రాపర్టీస్ని, ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాటమ్స్ లోపల ఎలా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అరేంజ్ అయి ఉన్నాయి అనేది తెలుసుకోవాలన్నమాట కంపల్సరీ. సో
దాని తర్వాత టు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ బై కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ యాటమ్స్. అంటే యాటమ్స్ అనేవి కదా కంబైన్ అయ్యి మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మన బాడీలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆ ప్రోటీన్ మాలిక్యూల్స్లో ఏముంటుంది? కార్బన్ యాటమ్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, సో సల్ఫర్ ఉంటుంది. ఈ విధంగా యాటమ్స్ అన్నీ ఒక వేలో అరేంజ్ అయ్యి ఒక మాలిక్యూల్, ప్రోటీన్ మాలిక్యూల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అది తెలుసుకోవడానికి మనకి ఆ యాటమ్ యొక్క స్ట్రక్చర్ మనకి అర్థం కావాలి. ఎలా యాటమ్స్ కలిసి మాలిక్యూల్స్ కింద ఫామ్ అవుతున్నాయి, అరేంజ్ అవుతున్నాయి అని మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే యాటంలో లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి అనేది మనకి తెలియాలన్నమాట. తర్వాత టు అండర్స్టాండ్ ద ఆరిజిన్ అండ్ నేచర్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అబ్జర్వ్డ్ ఆర్ ఎమిటెడ్ బై ద యాటమ్స్. అంటే కొన్ని యాటమ్స్ ఏం చేస్తాయి? ఒక పర్టికులర్ లైట్ని అబ్జర్వ్ చేస్తాయి. కొన్ని యాటమ్స్ యూవీ లైట్ని అబ్జర్వ్ చేస్తే, కొన్ని యాటమ్స్ ఐఆర్ ఇన్ఫ్రారెడ్ రేస్ని అబ్జర్వ్ చేస్తాయి, కొన్ని యాటమ్స్ మైక్రోవేవ్స్ని అబ్జర్వ్ చేస్తాయి. ఆ విధంగా ఒక్కొక్క యాటము ఒక్కొక్క టైప్ ఆఫ్ రేస్ని అబ్జర్వ్ చేసి మనకి ఒక స్పెక్ట్రమ్ లాంటి ప్యాటర్న్ ఇస్తాయన్నమాట. అంటే ఒక్కొక్క టైప్ అంటే పీరియాడిక్ టేబుల్లో సో మెనీ టైప్స్ ఆఫ్ అంటే చాలా టైప్స్ ఉన్నటువంటి యాటమ్స్ ఉంటాయి కదా. సో వాటిని తీసుకెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో పెట్టినప్పుడు మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాము. అందులో తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ యాటమ్స్, పర్టికులర్ యాటమ్స్ పర్టికులర్ టైప్ ఆఫ్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, పర్టికులర్ టైప్స్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తున్నాయి అన్నమాట. ఆ ఎమిట్ చేసినప్పుడు మనకి స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ బిహేవియర్ని కనుక్కోవడానికి, ఆ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాయి, ప్లస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఎమిట్ చేస్తున్నాయి అనేటటువంటి బిహేవియర్ని తెలుసుకోవడానికి మనకి యాటమ్ లోపల ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అనేది మనకి తెలియాలన్నమాట. సో ఆ విధంగా మనకి చాలా డౌట్స్ అన్నమాట. సో ఇక్కడ అవన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు మళ్ళీ సైంటిస్టులు అనమాట. డిఫరెంట్ అటామిక్ మోడల్స్ ఆర్ ప్రపోజ్డ్. అంటే ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క విధంగా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ యాటమ్ లోపల ఈ విధంగా అరేంజ్ అయి ఉంది అంటే, లేదు ఈ విధంగా అరేంజ్ అయి ఉంది, లేదు ఈ విధంగా అరేంజ్ అయి ఉంది. సో అలా కాదు, కొంచెం డిఫరెంట్గా అరేంజ్ అయి ఉంది. అలా ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా చెప్పాడనమాట. అందులో ఫేమస్ ఏంటంటే జేజే థామ్సన్ మోడల్ ఒకటి ఫేమస్, రూదర్ఫోర్డ్స్ మోడల్ ఒకటి ఫేమస్, తర్వాత బోర్ అటామిక్ మోడల్ అనేది ఈ 3 ఫేమస్ అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. ద డిఫరెంట్ అటామిక్ మోడల్స్ ఫర్ ప్రపోజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ దిస్ చార్జ్డ్ పార్టికల్స్ ఇన్ ఎన్ ఆటమ్. అంటే ఆటంలో అవి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి చాలా థియరీస్ చాలా సైంటిస్టులు ఇచ్చారు. ఆల్దో సమ్ ఆఫ్ దీస్ మోడల్స్ వర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ది ఆటమ్స్, 2 of these models, one proposed by J.J. Thomson and other proposed by Ernest Rutherford, are discussed below. అంటే చాలామంది చాలా మోడల్స్ ఇచ్చారు, కానీ వాటిలో ఆ మోడల్స్ని స్టడీ చేస్తే ఈ మోడల్లో ఉంటే ఆ యాటమ్ స్టేబుల్గా ఉండదు అనే కంక్లూజన్ వచ్చిందన్నమాట చివరికి. కానీ ఇద్దరు మోడల్స్, జేజే థామ్సన్ మోడల్, రూదర్ఫోర్డ్ మోడల్, ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ మోడల్, ఈ రెండు మనకి ఇక్కడ డిస్కషన్లో ఇచ్చాడనమాట. ఫస్ట్ మనం జేజే థామ్సన్ మోడల్ చూద్దాం. ఇది 2.2.1 థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్. థామ్సన్ అనే ఆయన ఎవరైతే ఆ క్యాథోడ్ రే ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు కదా పైన, ఆయన థామ్సన్ మోడల్. ఆయన జేజే థామ్సన్ అనే ఆయన 1898లో ప్రపోజ్డ్ దట్ ఎన్ యాటమ్ పొజెసెస్ ఎ స్పెరికల్ షేప్. అంటే యాటమ్ అనేది ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుంది, ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుంది అనేసి చెప్పాడనమాట. రేడియస్ అప్రాక్సిమేట్లీ 10⁻⁻10 మీటర్స్. అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి రేడియస్, యాటమ్ యొక్క రేడియస్ ఎంత అంటే 10⁻⁻10 మీటర్స్ అనమాట. అంటే 10⁻⁻10 మీటర్స్ అంటే ఏంటి? 10⁵ అంటే 1,00,000 అంతే కదా. 10⁻10 అంటే ఇంకా ఎన్నో రెట్లు అనమాట, ఎన్నో రెట్లు. సో చాలా చిన్నదన్నమాట. 10⁻⁻10 అంటే చాలా చిన్నది. సో దాని యొక్క డయామీటర్ అంతా, యాటమ్ యొక్క డయామీటర్ 10⁻⁻10 మీటర్స్ అంటున్నాడు. ఓకే. సో
in which the positive charge is uniformly distributed. So shape in which the positive charge is uniformly distributed. సో ఆ పాజిటివ్ పార్టికల్స్ మన కెనాల్ రేస్ అనుకున్నాం కదా, ఆ కెనాల్ రేస్ అంట ఇక్కడ ఈ స్పేర్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందంట. మొత్తం యాటమ్ మొత్తం పాజిటివ్ ఛార్జే ఉంది. యాటమ్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ నిండిపోయి ఉన్నాయన్నమాట. స్ప్రెడ్ అయి ఉంది దాని యొక్క క్లౌడ్. ఆ ప్రోటాన్స్ యొక్క క్లౌడ్ యాటమ్ మొత్తం నిండిపోయి ఉంటుంది అన్నాడనమాట. సో the electrons are embedded into it in such a manner as to give the most stable electrostatic arrangement. ఫిగర్ 2.4. ఇక్కడ మధ్య మధ్యలో డాట్స్ కనిపిస్తున్నాయి, ఇది డాటు ఈ డాటు కనిపిస్తున్నాయి కదా మనకి, అవి ఎలక్ట్రాన్స్ అంట. సో ఒక స్పియర్ తీసుకుని ఆ స్పియర్ని మనం ఒక పాజిటివ్ ఛార్జ్తో నింపేసి మధ్య మధ్యలో సీడ్స్ ఉండేలాగా అంటే గింజలు పెట్టేలాగా ఎలక్ట్రాన్స్ని పెడితే ఆ మోడల్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఒక యాటమ్ అనేది ఉంటుంది అనేసి జేజే థామ్సన్ అనేది చెప్పాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లమ్ పుడ్డింగ్ లేకపోతే రైజిన్ పుడ్డింగ్ అంటే రైజిన్ పుడ్డింగ్ అంటే మనకి ఏమనుకోవచ్చు, గ్రేప్ లా మనం అనుకోవచ్చు. గ్రేప్ అంటే గ్రేప్స్ ఎలా ఉంటాయి, మనం పైన తొక్క తీసి చూస్తే లోపల సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్ వైట్ కలర్లో ఆల్మోస్ట్ ఆఫ్ వైట్ కలర్లో సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కదా గ్రేప్స్లో. ఆ ఆఫ్ వైట్ కలర్ సాఫ్ట్ మెటీరియల్ని పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే మధ్యలో అక్కడక్కడ గింజలు ఉంటాయి, ఆ గింజల్ని ఎలక్ట్రాన్స్ అనుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఈ జేజే థామ్సన్ మోడల్ ఉంటుంది అని చెప్తున్నాడు. లేకపోతే వాటర్ మిలాన్ తీసుకుంటే ఆ మధ్యలో కోస్తే ఎలా ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది. ఆ రెడ్ కలర్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ లాగా అంటే సాఫ్ట్ మెటీరియల్ లాగా పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటే మధ్య మధ్యలో నల్లని గింజలు ఉంటాయి కదా వాటర్ మిలాన్ సీడ్స్, అవి ఎలక్ట్రాన్స్లా ఉంటాయి. అవి లోపల అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంటాయి, ఒక చోట ఫిక్స్డ్గా లేకుండా అవి ఎక్కడంటే అక్కడ లోపల ఉంటాయి అనేసి ఈ జేజే థామ్సన్ అనే ఆయన చెప్పాడనమాట. దాన్ని ప్లమ్ పుడ్డింగ్. ప్లమ్ అంటే ఏంటి, మనం తెలుగులో అంటాం ఆలూ బక్రా అంటాం కదా, ఆలూ బక్రా. సో దాన్ని ప్లమ్ అంటారు. ప్లమ్ పుడ్డింగ్ ఒక పెరుగులా ఉంటుంది అనమాట, సాఫ్ట్ మెటీరియల్ లోపల. సో ఆ విధంగా స్పియర్లో సాఫ్ట్ మెటీరియల్ నింపేసి అందులో గింజల్ని పెడితే అక్కడక్కడ గింజల్ని లోపల పెడితే దాన్ని ఒక యాటమ్ లాగా భావించాడనమాట జేజే థామ్సన్ ఆయన. సో కెన్ బి విజువలైజ్డ్ యాజ్ ఏ పుడ్డింగ్ ఆర్ వాటర్ మిలాన్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ విత్ ప్లమ్స్ ఆర్ సీడ్స్ ఎంబెడెడ్ ఇంటూ ఇట్. ఆ విధంగా లోపల సీడ్స్ అనేవి ప్లమ్ లోపల సీడ్స్ అనేవి ఉంటాయి అనేసి చెప్తున్నాడు. అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ మోడల్ ఈజ్ దట్ the mass of the atom is assumed to be uniformly distributed over the atom. అంటే యాటమ్ యొక్క మాస్ టోటల్ యాటమ్ డయామీటర్ లోపల టోటల్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది, టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే యాటమ్ యొక్క మాస్ యాటంలో ఒక పాయింట్ దగ్గర ఎక్కువ, ఇంకో పాయింట్ దగ్గర తక్కువ కాకుండా యాటమ్ మొత్తం ఒకే విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది అనేసి చెప్పాడన్నమాట. ఆల్దో దిస్ మోడల్ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఓవరాల్ న్యూట్రాలిటీ ఆఫ్ ది యాటమ్ బట్ వాజ్ నాట్ కన్సిస్టెంట్ విత్ ద రిజల్ట్స్ ఆఫ్ లేటర్ ఎక్స్పెరిమెంట్స్ అంటున్నాడు. సో ఇది పాజిటివ్ ప్రోటాన్స్ ఉన్నాయి, నెగిటివ్ న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా యాటమ్కి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ వస్తుంది. అంటే ఎలక్ట్రికల్లీ అది న్యూట్రల్ అనమాట. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు బ్యాలెన్స్ అయ్యి ఎలక్ట్రికల్లీ అది న్యూట్రల్ ఎలిమెంట్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆ మోడల్ తర్వాత ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇంకా కొత్త విషయాలు కనుక్కున్నారు. సో ఈ మోడలు ఆ కొత్త విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందన్నమాట. సో ఆ కొత్త మెథడ్స్ ఏంటి, ఆ కొత్త విషయాలు ఏంటి అని మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా కింద మనం నేర్చుకుంటాం. సో దీనికి ఈ వర్క్ గురించి ఆయనకి అప్పుడు అదే గ్రేట్ కదా. అప్పుడు ఎలక్ట్రాన్స్ కనుక్కున్నాడు ఆయన, ప్లస్ అటామిక్ మోడల్ జేజే థామ్సన్ ఈ వాటర్ మిలాన్ మోడల్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి అప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అన్నమాట దానికి, ఆన్ ద కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బై గ్యాసెస్. సో
గ్యాసెస్ పైన ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేసి డిశ్చార్జ్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు కదా ఆయన. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని కనుక్కున్నాడు. దాని యొక్క మాస్ చార్జ్ బై E/m చార్జ్ టు మాస్ రేషియో కనుక్కున్నాడు. అన్ని ఎక్స్పెరిమెంట్స్ గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అప్పుడు సైంటిస్టులు ఇచ్చారనమాట ఆ టైంలో. సో ఇది జేజే థామ్సన్ మోడల్ ఆఫ్ యాటమ్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో దేని గురించి రాశాడు, ఇక్కడ మనకి ఎక్స్రేస్ గురించి రాశాడు. అంటే మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు మనకి రేస్ యూస్ చేస్తాం. మనం ఎక్స్రే తీసుకున్నాం, మన బోన్ ఇరిగింది, ఎముక ఇరిగింది. ఆ ఎముక ఇరిగినప్పుడు మనం ఆ ల్యాబ్కి వెళ్తే వాళ్ళు ఎక్స్రే మెషిన్ ద్వారా మనకి ఎక్స్రే తీసి ఫిల్మ్ మీద మనకి ఎక్కడ ఫ్రాక్చర్ వచ్చిందో చెప్తారు. అలాంటి దాంట్లో ఆ ల్యాబ్లో ఆ ఎక్స్రేస్ని ఎలా కనుక్కున్నారు, ఆ ల్యాబ్స్లో వాడేటటువంటి ఎక్స్రేస్ని 1845 1923 మధ్యలో ఉన్నటువంటి విహామ్ రోడ్జన్ అనమాట ఆయన పేరు. ఆయన ఎలా కనుక్కున్నాడు ఎక్స్రేస్ని అనేది ఈ గ్రీన్ కలర్ పారాగ్రాఫ్లో ఇచ్చాడనమాట. సో అది మనం రేపు డిస్కస్ చేద్దాం. రేపు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్రేస్ని ఎలా డిస్కవర్ చేశారు, వాటిని ఎలా కనుక్కున్నారు, అవి మనకి ఎంత యూస్ ఉన్నాయి ఈ టైంలో ఎక్స్రే తీయడానికి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అప్పటి వరకు ఇక్కడ వరకు ఉంది అది గ్రీన్ కలర్. ఇక్కడ వరకు మనం రేపు డిస్కస్ చేసి ఇంక క్లాస్లో ఈ రూదర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్ అంటే జేజే థామ్సన్ తర్వాత ఈ రూదర్ఫర్డ్ అనే ఆయన యాటమ్ ఎలా ఉంటుంది అని ఆయన వ్యూ ఇచ్చాడనమాట. టోటల్గా జేజే థామ్సన్కి టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది ఆ మోడల్. రూదర్ఫర్డ్స్ అటామిక్ మోడల్ అంటారు. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.